బ్రో కల్కి మూవీ చూసా బ్రో, మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏమైనా మూవీయా అసలు. మీరు ఒకసారి చూడండి వెళ్ళి. అమ్మని అమ్మ పోలీసులు పట్టేసుకున్నారు వెళ్ళి. యాగేస్ కల్కి హైప్ అయితే చూసుకోవచ్చు మీరు. పొద్దున 4 AM వచ్చేసారు మన జనాలు. మన వ్లాగర్స్ అయితే రెడీ అయిపోయారు. వీళ్ళు ఎస్ఎస్టీ వ్లాగర్స్ అనమాట. ఇటు ద మెయిన్ క్యాండిడేట్. ఎక్సైటెడ్ ఫర్ కల్కి కల్కి కల్కి. హైప్ ఎక్కిస్తుంది హైప్. కొత్త కెమెరా తిప్పుతాను, మీకు చూపిస్తాను మీకు మొత్తం అంతా ఎలా ఉంది. సెల్ఫీ విత్ దీపిక. వరల్డ్స్ లార్జెస్ట్ ఎల్ఈడి స్క్రీన్ అంట. దీంట్లో కల్కి హైప్ ఉంటుంది ఇప్పుడు రచ్చ రచ్చ. సినిమా అయితే అయిపోయింది గైస్. మార్నింగ్ దీనికోసం లెగిసి ఏకంగా బండి వేసుకొని వచ్చేసాం మనం బెంగళూరు హైవే మీద. సినిమా అయిపోయిన తర్వాత ఫుల్ హైప్లో ఉన్నాను, ఇట్లా తగ్గేదేలే అని. ఈ వీడియోలో ఏం స్పాయిలర్స్ అవేం చెప్పండి నేను. వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. బట్ ఎలాగ ట్రాఫిక్లోకి వచ్చాం కాబట్టి డిస్కస్ చేద్దాం. అసలు బ్రో మూవీ ఎంత బాగుందంటే అసలు విజువల్స్ ఏ సినిమాలో కూడా అంటే ఎంత మంచి విజువల్స్. నేను ఒక్కొక్కటి చూపిస్తుంటాను మీకు కూడా, కొంచెం కొంచెం చిన్న చిన్న మరీ ఎక్కువ చూపించను, ఫోటో టైప్ చూపిస్తుంటాను స్క్రీన్ మీద. యా హనుమాన్ మూవీలో ఎలివేషన్ ఉంటుంది చూడు, దానికంటే మించిన ఎలివేషన్ ఉంది ఇక్కడ. అసలు ప్రభాస్ ఎలివేషన్స్ ఉంటాయి, ప్రభాస్ ఎంట్రీ సీన్ ఉంటుంది, ప్రభాస్ ఫైనల్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు చెప్తున్నా బ్రో, ఒక్కొక్కడికి మైండ్ మెంటలెక్కేసింది లాస్ట్లో ప్రతి ఒక్కడికి. అసలు ఎలా ఉంది మూవీ. నేను మూవీ రివ్యూ చెప్పేవాడిని కాదు, నేను ఏమీ ఇది కాదు, జస్ట్ ఒక ఆనెస్ట్ వ్యూవర్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది నేను మీకు ఇస్తాను అనమాట. అసలు ఎలా ఉంది మూవీ ఏంటి అని చెప్పేసి. సో నేను కొత్తగా మోటో వ్లాగింగ్లోకి ఎంట్రీ ఇచ్చాను అనమాట, మోటో వ్లాగింగ్ కమ్యూనిటీలోకి. సో మన ప్రభాస్ అన్న మూవీ కంటే బెస్ట్ మూవీ ఏంటి, బెంగళూరు బైక్ జీటీ మొత్తం అన్నీ ఉన్నాయి. సో ఇంకా మీ సపోర్ట్ చూసుకోండి. సో మూవీలోకి వచ్చేస్తే స్టార్టింగ్ కొంచెం ఫస్ట్ హాఫ్ చూసి నాకు భయం వేసింది. ఒరే ఏంట్రా, కొంచెం అప్పుడప్పుడు ల్యాగ్ అనిపిస్తుంటుంది. అంటే హీరో ఎంట్రన్స్ అప్పుడు కూడా వచ్చి హీరో పడుకునిపోతాడు, కొంచెం అలా అలా జరుగుతుంటుంది అనమాట. మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. అదంతా చూసి నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది, మధ్యలో కొంచెం కొంచెం అలా వెళ్తుంది. కానీ హై సీన్స్, కామెడీ సీన్స్, ఫస్ట్ హాఫ్లో విజువల్స్ ఎక్కడ తగ్గట్లే స్టార్ట్ అవుతుంది అనమాట. అమితాబ్ బచ్చన్ రాగానే ఇంకా శంబాల ఊరికి వెళ్ళడానికి మధ్యలో ఫైట్ ఉంటుంది ప్రభాస్తో, సూపర్ ఉంటుంది అసలు. ఏమైనా ఫైట్ అసలు. సో అవన్నీ చూసుకొని అయితే నాకు బుర్ర మెంటల్ ఎక్కేసింది. అండ్ మన విలన్ యాష్కిన్ కమల్ హాసన్ సార్ గురించి మాట్లాడితే ఇంకా ఎంత మాట్లాడినా తక్కువే అనమాట. ఎందుకంటే బాబోయ్ ఇతను ఏదైతే పవర్ ఉందో ఆ డైలాగ్స్, ఆ ఫేసు, ఆ విజువల్స్ నుంచే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది అనమాట. మీకు అర్థమైపోతుంది. లాస్ట్లో ఒక మరో రూపం ఎత్తుతారు, మరో ప్రపంచంకి దాటితేసి ఇక్కడ మొత్తం అంతా ఓకే మీకు సాటిస్ఫాక్షన్ అయిపోతారు అనమాట. ఓకే గైస్, ఇలా మనం ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ మన ఇంటికి దగ్గరికి వచ్చేసాం. అయితే ఓవరాల్గా మూవీ మాత్రం బ్రో నెక్స్ట్ లెవెల్ అంతే. సూపర్, నిజంగా చెప్తున్నా కదా హానెస్ట్గా. అసలు ఆ ఎఫెక్ట్స్ అవ్వచ్చు లేదా ఏమైనా అవ్వచ్చు, కానీ ఎలా తీసాడో కానీ నాగడు మైండ్ బ్లాక్ అయిపోయింది బ్రో నాకైతే. సో దట్ ఈస్ ఓవరాల్ అబౌట్ మై కల్కి ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఫర్ సపోజ్ నచ్చినట్లయితే వీడియో, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, బట్ ఫస్ట్ ఏదో ఈరోజే లైవ్ చేసేయాలని చెప్పేసి అంత హెవీగా వచ్చి ఉండదు. బట్ ఎస్ గైస్, సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి వీడియోస్ చేద్దాం. స్టార్టింగ్ మన ప్రభాస్ అన్న మూవీతో చేయాలని చెప్పేసి అయితే నేను స్టార్ట్ చేశాను. ఇవన్నీ గేర్ అంతా కొనుక్కొని మొత్తం అంతా సెటప్ చేసుకొని పాపం వాళ్ళని చూస్తాం పక్కకి. మనం ఏంటంటే దీని తర్వాత చేయాల్సింది మన మైక్ సెటప్ అనేది డైరెక్ట్గా గోప్రో నుంచి ఇచ్చేసుకున్నట్టు చూడాలన్నమాట. ఎందుకంటే మనకి ఇబ్బంది అయిపోతుంది మైక్, నాకు తెలిసి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అంతా ఎడిట్ చేయాలన్నా కూడా. నాకు తెలిసి ఫుటేజ్ అంతా 2 వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. 50 minutes అక్కడ, హాఫ్ అన్ అవర్, 1 hour, 50 minutes పట్టింది. 20 minutes పట్టాల్సింది. మేబీ బికాజ్ ఆఫ్ దట్ ఫ్లైఓవర్ మనం వస్తాం, కానీ కొంచెం టైం అంతా అక్కడే వెళ్ళింది నాకు తెలిసి మ్యాక్సిమం. యా ఓవరాల్గా సూపర్ బ్రో, సూపర్ మూవీ ఎక్స్పీరియన్స్, సూపర్ బ్లాగింగ్ ఎక్స్పీరియన్స్.
ప్రభాస్ అన్న వల్ల మన వ్లాగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, మొత్తం అన్నీ జరిగిపోయాయి. మనం ఇంటికి కూడా వచ్చేసాం. మన ఇల్లు మనం రివీల్ చేద్దామా వద్దా? స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ.